హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ శివ. హోప్ ఎవరైనా ఆర్ డూయింగ్ గుడ్, అందరు బాగున్నారు అనుకుంటున్నాను. ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి నేను మా ఆఫీస్లో వచ్చేసి ఒక ఈవెంట్ ఉండిందన్నమాట. సో దానికై నేను ఇక్కడ మనకి ఎక్కడ సైడ్ వస్తుందంటే ఇది టువర్డ్స్ బెన్నర్కట్ట రోడ్లో వస్తుందన్నమాట. ఇది వచ్చేసి మ్యాంగో మిస్ట్ రిసార్ట్ అనమాట. ఆ రిసార్ట్లో వచ్చేసి ఈవెంట్ అయితే జరగబోతుంది. సో ఇవాళ అక్కడ అయితే వెళ్ళబోతున్నాం. అక్కడ వెళ్ళే ఏమేమి యాక్టివిటీస్ ఉంటాయి, ఫుడ్ గిడ్డు అన్ని A to Z అన్నీ మీకు చూపిస్తాను. ఓకేనా, లెట్స్ గో ఇన్ టు ద వీడియో. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి రిసెప్షన్ అనమాట. ఇక్కడ ఏమన్నా కానీ మనం టికెట్స్ పర్చేస్ చేయాలన్నా కూడా, ఏమైనా టికెట్స్ తీసుకోవాలన్నా కూడా ఇక్కడే తీసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి ఎంట్రన్స్ దగ్గర. ఎంట్రన్స్ నుంచి చూసుకున్నట్లయితే వ్యూ ఇలాగ ఉంటుంది. సో మొత్తం గ్రీనరీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే రెండు బ్యూటిఫుల్ బొమ్మలు అయితే పెట్టినారన్నమాట, మనం నమస్కారం చేస్తున్నట్టు. సో వ్యూ అయితే ఇలా ఉంటుంది. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మ్యాప్ అయితే ఉందన్నమాట. ఇక్కడ ఏమేమి ఉంటాయి అన్ని యాక్టివిటీస్ ఇక్కడ చూడొచ్చు. దాని తర్వాత ఇక్కడ బ్యూటిఫుల్ చెప్పినాం కదా, బొమ్మలు అయితే ఉన్నాయి, రెండు తాయి బొమ్మలు లాగా ఉన్నాయి. ఇవి అయితే నమస్కారం చేస్తున్నాయి మనల్ని. చూడడానికి అయితే చాలా బాగుంది. ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట. సో ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ ఏమేమి జరగబోతుంది ఏంటి అని అన్ని చూద్దాం. సో ప్రస్తుతానికైతే ఈవెంట్ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత బయటకు వచ్చాం. ఇది వచ్చేసి కన్వెన్షన్ హాల్ అనమాట. దీని లోపల మీటింగ్ అయితే జరిగింది, మా మీటింగ్. సో మొత్తం ఈ ఈవెంట్ అయిపోయిన మీటింగ్ అయిపోయినట్టే ఇంకా నెక్స్ట్ ఇంకా రిసార్ట్లో మనం వచ్చేసి ఏమేమి చేయాలో అన్నీ మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఇంకా అయిపోయింది. ఇక్కడ నుంచి మాకు ఫ్రీడమ్ అనమాట. ఇంక మొత్తం రిసార్ట్ అనేది తిరిగి చూడవచ్చు. సో ఇది ఎంట్రన్స్. చూడడానికి అయితే ఇక్కడ చాలా బాగుంది కదా. ఇది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది ల్యాంప్ అనమాట. ఓల్డ్ ల్యాంప్. చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది అనమాట డిజైన్. సో ఇక్కడ నుంచి మనం ఇంకా రిసార్ట్కి వెళ్ళిపోవచ్చు, మనల్ని ఎవరు ఆపరు. సో హ్యాపీగా డే అంతా ఎంజాయ్ చేయొచ్చు. సో మేము ఫస్ట్ లోపలికి వెళ్ళిన వెంటనే ఇక్కడ కొన్ని ఓల్డ్ థీమ్స్, తర్వాత స్విమ్మింగ్ పూల్, అలానే సిట్టింగ్ చైర్స్ చూడడానికి అయితే చాలా బ్యూటిఫుల్గా ఉండింది అనమాట. సో ఇవన్నీ ఫస్ట్ అయితే అన్ని ప్లేసెస్ కవర్ చేసినాను. తర్వాత ఏమేమి ఉన్నాయి, తర్వాత అక్కడికే టైం అయితే అయిపోయింది. మీరు చూసుకున్నట్టయితే చాలా యాక్టివిటీస్ అయితే ఉన్నాయి. చూసినారు కదా, జిప్ లైన్, జంపింగ్, తర్వాత వాటర్ రోలరు. సో ఇవన్నీ వచ్చేసి మనకి ఏదైతే ఒక ట్యాగ్ ఇస్తారన్నమాట మన హ్యాండ్కి, ఆ ట్యాగ్లో ఇన్ని పాయింట్స్ ఇస్తారన్నమాట. ఆ పాయింట్స్ బట్టి మనం యూస్ చేసుకొని ఇవన్నీ మనం యాక్టివిటీస్ అయితే ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట. సో ఇక్కడ చూసుకుంటున్నారు కదా, బెలూన్ యాక్టివిటీస్, దాంట్లో రోల్ చేయొచ్చు. మనం ఇంకోటి ఫ్యామిలీతో వచ్చినామంటే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ముఖ్యంగా పిల్లలకైతే చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. సో మేమైతే కొన్ని గేమ్స్ అయితే ఆడినాం, లైక్ ఆర్చరీ, తర్వాత ఏమంటారు బ్యాక్ సైడ్ కయాకింగ్ చేసినాము. దాని తర్వాత మొత్తం ఇంకా ఇక్కడ ఏమేమి ఉన్నాయి అన్ని తిరిగినాం. అక్కడికే మాకు చాలా టైం అయిపోయింది. సో ఆకలిస్తూ ఉండింది అన్నమాట. వెతుకుతూ ఉన్నాము. ఫస్ట్ ఫుడ్ తిని తర్వాత మిగతా టైం ఎంజాయ్ చేద్దామని. తర్వాత మనకి పూల్ కూడా ఉందన్నమాట. పూల్లో పోయి ఎంజాయ్ చేయాలంటే పూల్ అయితే ఉందన్నమాట. స్విమ్మింగ్ పూల్ పోయి ఎంజాయ్ చేయాలని మేము వెయిట్ చేస్తున్నాము. సో దానికన్నా ముందు ఫస్ట్ భోజనం చేద్దాం అనుకుంటున్నాము. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మేము అక్కడికి వెళ్ళబోతున్నాము. మీరు చూసుకున్నట్లయితే ఫస్ట్ బిఫోర్ దట్ చూడండి ఎంత బాగుంది ఈ ప్లేస్. ఇదంతా డైనింగ్ ఏరియా అనమాట. ఇక్కడ ప్లస్ రైట్ సైడ్ 2 సైడ్ ఉంటుంది అనమాట. ఒక సైడ్ స్టార్టర్స్, మరొక సైడ్ మొత్తం మెయిన్ కోర్స్ అనమాట. సో ఇది చూసుకుంటాం కదా, రైట్ సైడ్ ఇది వచ్చేసి స్టార్టర్స్, ఇక్కడ సైడ్ స్టార్టర్స్ దొరుకుతుంది. తర్వాత లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇంకోటి ఉంటుంది, అక్కడ వచ్చేసి మెయిన్ కోర్స్ అయితే దొరుకుతుంది. చూస్తున్నారు కదా ఎంత బాగుందో థీమ్ అయితే. ఇదంతా ఓల్డ్లో మనకు ఉంటాయి చూడండి, ఎద్దుల బండ్లు, చక్రాల బండ్లు, అలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ వచ్చినంటే కొన్ని యాక్టివిటీస్ని ఎంజాయ్ చేయండి. ఇక్కడ చూసుకుంటున్నారు కదా ఎంత బాగుందో, సిట్టింగ్ ఏరియా, కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. దీని బ్యాక్ సైడే కయాకింగ్ ఉంటుంది అనమాట. చిన్న పాండ్ లాంటిది ఉంటుంది, ఎంజాయ్ చేయొచ్చు. మంచి ఫొటోస్ అయితే తీసుకోండి. తర్వాత కొన్ని యాక్టివిటీస్ అయితే మీరు ఎంజాయ్ చేయండి. దాని తర్వాత మీరు భోజనానికి అయితే వెళ్ళండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి దీన్ని ఏమంటారో నాకు తెలియదు, కానీ దానిలో కూర్చున్నారనుకుంటే వాళ్ళు బ్యాక్ సైడ్ తీసుకొని వెళ్ళేసి వదులుతారన్నమాట. అది పైకి వెళ్తుంది, గట్టిగా వస్తున్నారు. సో గేమ్స్ అన్ని ఆడాక మేమైతే లంచ్కి వెళ్ళామన్నమాట. ఇప్పుడు మనం లంచ్కి అయితే వెళ్తున్నాం. లంచ్కి చూసుకున్నట్లయితే ఇక్కడ అన్ని నాన్ వెజ్ ప్లస్ వెజ్ ప్లాటర్స్ అయితే ఉన్నాయి. నేనైతే తంగడి కబాబు, ఫిష్, తర్వాత మటన్, తర్వాత చికెన్ బిర్యానీ, తర్వాత రోటీసు,
దాని తర్వాత నాన్ వెజ్ కర్రీస్ తీసుకున్నామన్నమాట. ఎందుకంటే మనం రైస్ ఎప్పుడు తినేదే కాబట్టి ఫస్ట్ స్టార్టర్స్తో ట్రై చేద్దామనేసి డిఫరెంట్ కైండ్ ఆఫ్ నాన్ వెజ్ వెరైటీస్ తీసుకున్నాను. సో వన్స్ మా లంచ్ అయిపోయిన వెంటనే అక్కడ స్టాల్స్ అయితే ఉన్నాయన్నమాట, పానీపూరి స్టాల్స్ ఇవన్నీ. సో అన్నీ చూసుకుంటూ వెళ్ళామన్నమాట. నేనైతే ఏవి తినలేదు, అప్పటికే హెవీ అయిపోయింది. సో ఇక్కడ మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉన్నాయి. ఆలూ టిక్కా, తర్వాత పానీపూరి తర్వాత ఆల్రెడీ ఇవన్నీ నేను ఆల్రెడీ కొన్ని ఏవేవి కావాలో అవన్నీ కలెక్ట్ చేసుకొని వచ్చి నేను ఆల్రెడీ తినేసామన్నమాట. మీకోసం అని చూపిస్తాను. మెక్సికన్ సలాడ్, కార్న్ సలాడ్, పీటా పాకెట్స్ చూడడానికి అయితే చాలా బాగుండింది ఇవైతే. సో స్నాక్స్ టైప్స్ అయితే బాగున్నాయి. ఇదైతే నేను తిన్నాను, ఇక్కడ పెట్టినారు కదా, ఇది ఎట్లున్నాయంటే మనకి టాకోస్ ఉంటాయి చూడ, టాకోస్ టైప్ అనమాట. చాలా బాగుండింది ఇది అయితే. సో ఇవన్నీ సమ్ ఇటాలియన్ ఫుడ్ అయితే పెట్టినారు. దాని తర్వాత ముందుకు వెళ్ళిన వెంటనే ఇంకా మనకి నాన్ వెజ్ కొన్ని ఉన్నాయి ఇక్కడ, చిల్లీ బేబీ కార్న్, సో తంగడి కబాబు ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ వచ్చేసి. దీనికైతే క్యూలో వెయిట్ చేయాలన్నమాట, ఎందుకంటే చాలా మంది వచ్చినారు ఆ రోజు సాటర్డే కాబట్టి, అందరికీ వీకెండ్ కాబట్టి చాలా మంది అయితే వచ్చినారు ఈవెంట్కి. మేము మా ఆఫీస్ నుంచి అయితే అరౌండ్ ఒక 200 మెంబర్స్ అయితే వచ్చినాము. ఇంకా బయట వాళ్ళు ఇంకా అదర్ పీపుల్ ఫ్యామిలీస్ చాలా మంది వచ్చినారు. ఏం లేకుండా ఆ రోజు ఒక 1000 మెంబర్స్ దాకా అయితే ఉన్నారు. చూస్తున్నారు కదా ఇది ఎంత బాగుందో అసలుకి. ఇది వచ్చేసి తంగడి కబాబ్ అనుకుంటా. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఫిష్ అయితే ఫ్రై చేస్తున్నారు. ఎంత బాగుంది అసలు, ఫిష్ మాత్రం ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. డెఫినెట్గా ట్రై చేయండి. మీరు బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, అది వచ్చేసి కాయకింగ్ ఏరియా అనమాట. కాయకింగ్ చేయొచ్చు మీరు అక్కడ. బ్యాక్ సైడ్ వచ్చేసి కాయకింగ్ ఏరియా అనమాట. మీరు కాయకింగ్ అయితే చేయొచ్చు. బ్యాక్ సైడ్ వాటర్ చూస్తున్నారు కదా అక్కడ. సో మొత్తానికైతే ఇక్కడైతే ఫిష్ చేస్తున్నారు. సో దాని తర్వాత అలానే ముందుకు వెళ్తే కనుక మనకి పిజ్జా వేస్తున్నారు అనమాట. సో నేను పిజ్జా తినాలనుకున్నాను, సో అందుకే పిజ్జా కార్నర్ దగ్గరికి అయితే వెళ్ళినాను. సో నేను వచ్చేసి మెక్సికన్ చికెన్ పిజ్జా అడిగాను. సో పిజ్జా అయితే ఇచ్చారు. పిజ్జా టేస్ట్ మాత్రం మామూలుగా లేదు, చాలా సాఫ్ట్గా ఉండింది అన్నమాట పిజ్జా కూడా. సో నేనైతే ఒక 2 పీసెస్ తీసుకున్నాను. సో 2 పీసెస్ తీసుకొని దాంట్లో కార్న్ఫ్లేక్స్ వేసుకొని తిన్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది పిజ్జా టేస్ట్. చూస్తున్నారు కదా, చీజ్, లైట్గా చికెన్ పీసెస్ ఇవన్నీ ఉన్నాయి. ఈవెన్ ద పిజ్జా కూడా చాలా సాఫ్ట్గా ఉండింది అన్నమాట. తింటుంటే మాత్రం చాలా బాగుంది. చీజ్ అయితే ఇలా వచ్చేస్తుంది బయటికి, అంత బాగుంది. టేస్ట్ అయితే సూపర్. పిజ్జా ట్రై చేయండి ఇన్ కేస్ కానీ ఇక్కడికి వస్తే కన్నా. దాని తర్వాత అప్పటికి హెవీ అయిపోయింది. నాన్ వెజ్ తిన్నాను, ఫుడ్ తిన్నాను, రైస్ తిన్నాను, దాని తర్వాత పిజ్జా తిన్నాను, ఫుల్ హెవీ అయిపోయింది. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి అక్కడ మీరు లైన్గా స్టాల్స్ అయితే ఉన్నాయి. జిలేబీ ఉంది, రబడీ దొరుకుతుంది. ఇంకా నెక్స్ట్ అయితే మేము స్విమ్మింగ్ పూల్కి అయితే వెళ్ళిపోదాం అనుకున్నాం. సో ఇది చూస్తున్నాక ఇది వచ్చేసి స్విమ్మింగ్ పూల్ అనమాట. మీరు స్విమ్మింగ్ పూల్లో కింద మీరు ఎంజాయ్ చేయాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అక్కడ మనకి ఇవి దొరుకుతాయి అన్నమాట, ఏమంటారు టోకన్స్ టైప్ మనకి ఇవి ఉంటాయి అనమాట. సో దాంట్లో మనము లగేజ్ అంతా పెట్టుకోవాలి. సో ఇంకొకటి వచ్చేసి కంపల్సరీ జెర్సీ షార్ట్, తర్వాత జెర్సీ టీషర్టే ఉండాలన్నమాట. ఇన్ కేస్ ఇంకా కాటన్ కానీ ఎలాంటి అయినా షర్ట్స్ కానీ ప్యాంట్స్ వేసుకున్నా కూడా అలో చేయరు స్విమ్మింగ్ పూల్ ఆడడానికి. సో మేమైతే ఒక లాకర్ తీసుకున్నాము. ఆ లాకర్లో మా లగేజ్ అంతా పెట్టాం. లాకర్కి అయితే డిపాజిట్ చేయాలి 500 రూపీస్. మళ్ళీ మనం వెళ్ళేటప్పుడు వాళ్ళు రీఫండ్ చేస్తారు. సో మన మనీ మనకు వస్తుంది. సో భయపడాల్సిన అవసరం లేదు. సో లాకర్లో మేము లగేజ్ అంతా పెట్టేసి లాక్ వేసేసుకొని వచ్చేసి ఫుల్గా ఎంజాయ్ చేసినాం. చూస్తున్నాం కదా స్విమ్మింగ్ పూల్ ఎంత బాగుందో అసలుకి. ఒక చోట వర్షం వస్తుంది, ఇంకో చోట స్విమ్మింగ్ పూల్, చిల్ వెదరు. మేమైతే బాగా ఎంజాయ్ చేసినాం. తర్వాత స్విమ్మింగ్ పూల్ అయిపోయినట్టే ఇంకా స్నాక్స్కి వెళ్దాం అనుకున్నాము. సో స్నాక్స్లో అయితే మాకు పకోడా, చట్నీ, తర్వాత చాయ్, కాఫీ ఉండింది. మేమైతే మా ఫ్రెండ్ చాయ్ తీసుకున్నాను, నేనైతే కాఫీ. పకోడాని ఎంజాయ్ చేస్తూ ఆ చిల్డ్ వెదర్లో కూర్చొని ఎంజాయ్ చేసినాము. ఇంకా వర్షం అయితే స్టార్ట్ అయింది. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి కాయకింగ్ ఏరియా. ఫుల్ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా మొత్తము. సో అప్పటికి ఈవినింగ్ టైం అరౌండ్ ఏం లేకుండా ఒక 5 అలా అయిపోయింది అన్నమాట. ఇంకోటి రెయిన్ డాన్స్ ఉండింది. రెయిన్ డాన్స్ అయితే బాగా ఎంజాయ్ చేసినాము. సో మొత్తానికి అయితే ఈవినింగ్ వరకు టైం చాలా బాగా స్పెండ్ చేసినాం. ఇన్ కేసు మీరు ఫ్యామిలీతో రావాలనుకుంటే ఫ్యామిలీతో రండి, చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. నాకు తెలిసి ఫ్యామిలీతో బాగా ఎంజాయ్ చేయొచ్చు. వర్షం అయితే భయంకరంగా పడుతుంది. మీకు దీని టికెట్ ప్రైజెస్ వచ్చేసి మీరు ఆన్లైన్లో వెళ్ళి చెక్ చేసుకోండి. మ్యాంగో మిస్ట్ రిసార్ట్ అనుకుంటున్నారంటే మీకు ప్రైజెస్ అన్నీ వస్తాయి. ఎందుకంటే వీకెండ్ ఒక ప్రైజ్ ఉంటుంది, నార్మల్ టైంలో ఒక ప్రైజ్ ఉంటుంది. నార్మల్ టైంలో అయితే తక్కువ ప్రైజ్ ఉంటుంది, అదే సాటర్డే సండే అయితే ఎక్కువ ప్రైజ్ ఉంటుంది. సో మాకేమంటే కంపెనీ స్పాన్సర్ కాబట్టి A to Z అంతా ఫ్రీ, కంపెనీనే స్పాన్సర్ చేసింది. మొత్తానికి అయితే మేము బాగా ఎంజాయ్ చేసినాం. ఇంకా లాస్ట్ ఇంకా ఇంటికి వెళ్ళే ముందు మాక్టైల్స్ అయితే తాగుదామనేసి వచ్చినాం అనమాట ఇక్కడ. సో మాక్టైల్స్లోనే ఒకటి మ్యాంగో మాక్టైల్, తర్వాత షుగర్ కేన్ మాక్టైల్, ఇంకొకటి వాటర్ మిలన్ మాక్టైల్ అయితే ఆర్డర్ చేసినాం అనమాట. సో ప్రిపరేషన్ చూడండి, వెయిట్ చేస్తాం అనమాట. ఇంకా మాక్టైల్ తాగేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నాము.
సో మొత్తానికి మాక్టైల్ అయితే తాగేసామన్నమాట. మ్యాంగో, వాటర్ మిలన్ అన్నీ తాగేసి ఇంకా వెళ్ళిపోతున్నాం అనమాట. నేనైతే బైక్లో వచ్చినాను, మా ఫ్రెండ్ వచ్చేసి బస్సులో వచ్చినాడు. సో నేనైతే బైక్లో వచ్చినామంట. సో ఆల్రెడీ బస్సు కంపెనీ బస్సు అయితే వెళ్ళిపోతుంది అనమాట. సో మా ఫ్రెండ్ ఇంకా వెళ్తున్నాడు అనమాట. సో ఇంకా నేను కూడా బైక్లో వెళ్ళాలి, ఎందుకంటే వర్షం వేరే పడతా ఉంది. సో ఎంత తొందరగా వెళ్తే అంత తొందరగా వెళ్ళిపోతాం ఇంటికి, లేదంటే ఈ బెంగళూరు ట్రాఫిక్లో ఇరుక్కున్నామంటే చాలా కష్టము. సో మొత్తానికైతే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇన్ కేసు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.